అండి దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ బెంగళూరు. ఇవాళ మనం చేయబోతున్న మామిడికాయ తొక్కు అనమాట. ఇది వచ్చి రా మ్యాంగో అనమాట. ఇది తురిమేసి దీంట్లో కొంచెం ఉప్పు కారం తర్వాత పసుపు వేసి కొంచెం అలాగే సోక్ చేయాలి. తర్వాత అండి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి, నూనె ఎక్కువ వేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది, బట్ నేను తక్కువ వేసాను. దీంట్లో కొంచెం సాసులు తర్వాత మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇది తెల్లగడ్డలు కొంచెం గట్టిగా దంచి వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి కరివేపాకు ఇదంతా వేసి కొంచెం ఫ్రై చేయాలి. దాన్ని బాగా వేయించాలన్నమాట. కొంచెం దోరగా అయ్యాక తెల్లగడ్డలు కొంచెం దోరగా వేయాలి. వేసాక తర్వాత ఇది ఇంగువ పౌడర్ కొద్దిగా వేయాలి. కొంచెం వేస్తే సరిపోతుంది, ఎందుకంటే అది కొంచెం చేదుగా ఉంటుంది. వెల్లుల్లి కొంచెం కలర్ మారాక ఇంగువ పౌడర్ వేసాం కదా, సో అది కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేశాక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక వెల్లుల్లి అంతా, తర్వాత మనము ఇది సోక్ చేసి పెట్టుకున్న రా మ్యాంగో, పసుపు, కారం ఇది వచ్చి బాణీలో వేసి కొంచెం ఫ్రై చేయాలి. చూడండి అన్నీ వేసాము. దాన్ని వేసాక సిమ్లోనే పెట్టుకొని మనము అది కొంచెం నూనె అంతా ఇమిరేదాకా మనము కలుపుతూనే ఉండాలి. అప్పుడేమవుతుందంటే కొంచెం చేదు వగరు అంతా వెళ్ళేసి మనకు ఒక మామిడికాయ తొక్కు కలర్ఫుల్గా ఉంటుంది మనకి తినడానికి. వైట్ రైస్లో అయితే ఇది చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తిన్నామంటే ఒక 10 days అయితే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నిల్వ ఉంటుందన్నమాట. అంటే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎంత నూనె పోస్తే అంత బాగుంటుంది, ఉప్పు ఎంత వేస్తే అంత బాగుంటుంది, బట్ అది హెల్త్కి అంత మంచిది కాదు. ఉప్పు తర్వాత ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోండి. అప్పటికప్పుడు చేసుకుని తింటే అది ఇంకా కొంచెం మంచిది, హెల్త్ కూడా మంచిది అనమాట. సో దీన్ని మనం బాగా కలిపాక అది కొంచెం నూనె ఎంత ఫుల్ ఇమిరాక తర్వాత మన ప్లేట్లో తీసుకోవాలి. ఒక 2 minutes 3 minutes తర్వాత ఇలా అంతా నూనె పైకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు 50% అయినట్టు, ఇంకా కొంచెం 50% ఉంది. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టిందంటే బాగుండదు. సో ఇలా కలుపుతూ ఉంటే మనకు తొక్కు అనేది రెడీ అవుతుంది, మామిడికాయ తొక్కు. ఇప్పుడు కొంచెం గట్టిపోయింది, బాండి అంటుకోలేదు కదా. అంటుకునిందంటే మనకు కంటెంట్స్ని బాగా వచ్చినట్టు, అంటుకునిందంటే ఇంకా టైం ఉంది అని. సో ఇది రెడీ. అన్నంలో వేసుకొని